అందుకనే ఈ మార్పు మౌనంగా అంతా కూడా మనకు చూస్తున్నారులేండి స్పష్టంగా అన్ని. కనపడుతుంది. అవును సాహిబ్ గారు, ఒకటి మొన్న మీరు వర్క్షాప్ జరుగుతుంటే కూడా విశ్వేశ్వరరావు అనే కానిస్టేబుల్ వచ్చారు. ఇట్లా చర్చ జరుగుతుంది కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన ఒక చర్చ, లేదా ఇప్పుడు చికాకు పరిచే అంశాలు, లేదా ఆర్టికల్స్ వేయడం. ఇప్పుడు ఎవరైనా పొరపాటున మీకు మద్దతు తెలిపితే వాళ్ళ కులం బయటికి తీస్తున్నారు. మందకృష్ణ మాదిక్ గారు ఆయన మీకు సపోర్ట్ చేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ గారు మీ కూటమి రావాలి, మీరు వస్తేనే పరిస్థితులు చక్కబడతాయి. అంటే ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్నా కూడా, తప్పు వాళ్ళ వైపు ఉన్నా కూడా అవేమి చూపించకుండా చికాకు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వైనాట్ 175, వైనాట్ కుప్పం అంటున్నారు మళ్ళీ గాంభీర్యంగా. ఇక్కడ ఇక్కడ జరుగుతుంది మొత్తం అదేనండి విజయ్ చంద్ర గారు. గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మొన్న వర్క్ షాప్ పెట్టినప్పుడు విజయవాడ ఏ కన్వెన్షన్ లో వాస్తవంగా కానిస్టేబుల్ కాదు, డీజీ స్థాయి వ్యక్తి అక్కడికి వచ్చాడు. డీజీ స్థాయి వ్యక్తి మారు వేషంలో వచ్చి ఇక్కడ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన కానీ సభలు పెట్టుకున్నా, ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నా కూడా లైవ్లు ఉండవండి. ఎక్కడ ఏ ఛానల్ రానిరు. ఒక సాక్షి వాళ్ళ ఛానల్ వస్తారు, అది కూడా ఎడిట్ చేసి తర్వాత వదులుతారు. అదే భ్రమలో ఉండి మరి అక్కడ డీజీ స్థాయి వ్యక్తిని అక్కడికి ఏం జరుగుతుందో కనుక్కోమని, అది కూడా లైవ్ వాయిస్ రికార్డ్ తో అండి. ఇక్కడ పాకెట్ లో ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉండిద్ది. ఇక్కడ సభలో ఎవరు మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది మొత్తం అక్కడ టెలికాస్ట్ అవుతా ఉండిద్ది వాళ్ళకి, అంటే వాయిస్ మెసేజ్ వెళ్ళింది. అటువంటిది పెట్టుకొని ఆ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చారు. వాస్తవంగా అక్కడ ఏముంది, ఓపెన్ గానే టెలికాస్ట్ చేశారు. అక్కడ జరుగుతుంది మొత్తం కూడా. ఏదైతే జనసేన, బీజేపీ మా వాళ్ళ అభ్యర్థులు, ఉమ్మడి అభ్యర్థులు ఏ విధంగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ నుంచి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి, అదే విధంగా ఓటర్ని ఏ విధంగా పోలింగ్ కేంద్రం దగ్గరకు తీసుకెళ్లాలనేది కీలకంగా డిస్కషన్ జరిగింది. దాంతో పాటు ఎవరెవరు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో రివ్యూ చేసుకున్నారు. ఇదంతా ఓపెన్ బహిర్గతమే. నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఇట్లా ఉంటాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఆయన ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. అసలు భారతదేశంలో ఈ 7 దశల్లో పోలింగ్ విధానాన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. మా యొక్క ఇబ్బందికరమైనటువంటి అంశాలు ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ధనబలం, కండబలం కలిగినటువంటి పార్టీలు ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా అదుపు చేయాలనే దాని మీద మేము సి యాప్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఒక యాప్ తీసుకొచ్చి దాంట్లో అభ్యర్థుల యొక్క వివరాలు క్రోడీకరిస్తున్నాము, కేవైసీ ప్రకారం చేస్తున్నాము. దాంట్లో అభ్యర్థి ఎటువంటి వాడో తెలిసిపోయింది. అభ్యర్థిని బట్టి మీరు ప్రజలు విజ్ఞతగా ఓటు వేయాల్సినటువంటి సందర్భం ఉందని కూడా గుర్తు చేశారు. దాంతో పాటు 1950 లాంటి మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా తీసుకొస్తున్నాం. ఏదైనా ఫిర్యాదులు ఉంటే మీరు చేయండి అన్నారు. ఇక్కడే దాదాపు వేల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయండి ఎలక్షన్ కమిషన్ కి. ఇవన్నీ కూడా ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది వింగ్స్ ని మీరు ఈ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమైంది? ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద రివ్యూ చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఎస్పీజీ వాళ్ళు కొన్ని అంశాలు ఇచ్చారు, ఐబీ వాళ్ళు కొన్ని ఇష్యూలు ఇచ్చారు, నిజమే అని చెప్పి నిర్ధారించారు. ఏదైతే పల్నాడులో మోదీ గారు మేము పెట్టినటువంటి ప్రజాగళం సభలో ఆ రోజు జరిగినటువంటి ఇష్యూస్ మొత్తం కూడా కేంద్రానికి పంపించాం. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకునేది. నాకు తెలిసి మేబీ 2-3 days లో మీకు ఆశ్చర్యకరమైనటువంటి అధికారుల మీద కొన్ని ఇష్యూలు జరిగినాయి, వాటి మీద కూడా ఇచ్చామండి. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలండి, పోలింగ్ ఏ విధంగా చేయాలి, పోలింగ్ స్టేషన్ కి ఏ విధంగా మనం మొబిలైజ్ చేసుకోవాలనేది ప్రధానమైనటువంటి అంశం. వైకాపా వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఎక్కడైనా కానీ దాడులు చేసి ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దొంగ ఓట్లను వాళ్ళు నమ్ముకున్నారు. ఇవన్నీ చిత్తు చేయాలంటే మేము కొంచెం సమన్వయంగా ముందరకెళ్లాల్సి వచ్చినటువంటి అంశం. మీరు గమనించే ఉంటారు, గతంలో స్థానిక ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మా అభ్యర్థుల నామినేషన్లు కూడా వేయడానికి అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు అది కూడా పాయింటే కదా, మన వర్క్ షాప్ లో అదే కదా డిస్కషన్. నామినేషన్ దగ్గర చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు రేపు పొద్దున మీ నామినేషన్లను కూడా పర్ఫెక్ట్ గా అవనివ్వకుండా ఎలిమినేట్ చేసే ఒక కుట్ర ఉంది అని చెప్పేది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో రెచ్చగొట్టడం ఒక యాంగిల్, కుట్రలో ఒక యాంగిల్, ప్రజల్లోకి మిమ్మల్ని వెళ్లకుండా అడ్డుపడే యాంగిల్, చికాకు తెప్పించే యాంగిల్. అక్కడ అందుకనే విజయ్ చంద్ర గారు అక్కడ ఏం చేశారంటే లీగల్ టీం వాళ్ళతో కూడా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి డిస్కషన్ పెట్టారు. ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఆ రోజు జరిగిన వర్క్ షాప్ లో ప్రధానమైనటువంటి అంశాలు, బూత్ స్థాయిలో ఏ విధంగా ఉండాలి, లీగల్ గా ఏ విధంగా ఎదుర్కోవాలి, నామినేషన్లు ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైకాపా వాళ్ళు ఈ విధానాలతో ముందరకెళ్తున్నారు, మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మనం ఒకటే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చింది, సివ్యాప్ ఇచ్చింది, అదే విధంగా సి విజిల్ యాప్ అనేటువంటిది యాప్ వచ్చింది. వీటిని మనం వాడుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారు. కానీ
వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి సీక్రెట్ గా డీజీ స్థాయి వ్యక్తిని ఇక్కడ పంపించేసేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ చేసి తీసుకురామని మీరు పంపించారు. ఎలా ఇచ్చారో మరి బీజేపీ వాళ్ళు కూడా పై లెవెల్ ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా? మళ్ళీ మోదీ గారు